హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నిన్న నానబెట్టాను కదా దోశ పిండి. ఇక చూడండి, ఇంత అయింది దోశకైతే ఇంత అయింది పిండి. ఇప్పుడైతే నేను చట్నీ పోపు పెడుతున్నా. చూడండి, చట్నీకి అయితే నూనె పోసాను, అది హీట్ ఎక్కింది. ఎండుమిర్చి వేసాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. మా ఇంట్లో అయితే శనగపప్పు లేదు, మీ ఇంట్లో శనగపప్పు ఉండి మినపప్పు ఉంటే వేసుకొని ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పోపుకి. ఇలా వేసేసాక చిటికెడంత పసుపు వేసాను. ఇప్పుడైతే ఇగో పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టాను నేను. మిక్సీ పట్టి దీన్ని ఇలా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే పోపు అయింది. ఇప్పుడైతే ఇక దోశలు వేసిస్తాను వేడివేడిగా. దోశ వేసాను ఫ్రెండ్స్, దోశ అయితే ఈ విధంగా అయిపోయింది. అలాగే ఇక చట్నీ కూడా రెడీ అయింది. ఇప్పుడైతే దోశ ఇక ఒక్కొక్కటి వేసుకుంటూ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే కనుక మీకు కనుక నా టిఫిన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.